వాసవి కింద చూసుకున్నాడు. రూపాయలు. ఎంతండి? 20 రూపాయలు అంట. అలా ఏరకండమ్మా, అన్ని తాజావే. అమ్మా అమ్మా, అన్ని అలా ఇచ్చేస్తే ఎవరు కొంటారమ్మా? ఏదెలా సెలెక్ట్ చేసుకోవాలో నాకు తెలుసు. బెండకాయ విరిచి చూడాలి, ములకాయ మెలిపెట్టి చూడాలి, సొరకాయ గిల్లి చూడాలి, కొబ్బరికాయ తట్టి చూడాలి. అందరూ ఇలా చేస్తే మేము కొట్టు మూసుకోవాలి. అన్నా బొప్పాయి ఇటీ అన్న. అది ఇంకా పండలేదు బాబు. ఇవాళ కాయ కదా అని వదిలేస్తే పండు తినగలుగుతాం అన్న. ఇటీ అన్న. అన్నా రేపు కాబోయే పండే వాళ్ళ కాయ. ఇదే కాయ ఒక వారం ముందర ఒక పిందె, అంతకు ముందు ఒక పువ్వు, దానికి ముందు ఒక మొగ్గ, అంతకన్నా ముందు ఏం లేదు. సో 2 నెలల క్రితం ఏం లేనిది ఒక మొగ్గయి, పువ్వయి, పిందయి, కాయ అయ్యి రేపు పండిపోతుంది. సో 2 నెలల క్రితం ఏం లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఏం లేదనుకోవడం తప్పే కదన్నా? అవును బాబు. ఇవాళ ఏంటని కాదన్నా, రేపేంటని చూడాలి. క్యాబేజీ 10 రూపాయలకి ఇస్తావా? కాదమ్మా. తొందరగా ఇవ్వయ్యా. రాగు నా అసిస్టెంట్ బాడీ అలా ఉందంటే ఇంకా నా బాడీ ఎలా ఉంటుందో ఊహించుకోగలవా? సార్ మీ బాడీ స్ట్రాంగ్ సార్. సార్ నన్ను గుర్తుపట్టలేదా సార్? నేను జనీలేనా అనుకున్నారా గుర్తుపట్టానికి? సార్ మహాదేవుని కొట్టి నన్ను కాపాడారు. గిరి యాదగిరి పెద్ద డాన్ సార్. మీరు నా ఫ్యాన్ అని కూడా చెప్పారు సార్. అయితే సార్ నాకు మీ అడ్రస్ కావాలి సార్. ఎందుకో? అంటే జనవరి 1 కి, బర్త్డేకి, ఫాదర్స్ డేకి, మదర్స్ డేకి వీటన్నిటికీ గ్రీటింగ్స్ పంపిద్దామని సార్. లవర్స్ డే మర్చిపోయింట్రా? పెయిన్ఫుల్ గా ఉండి మర్చిపోయాను సార్. సార్ లవర్స్ ఏమంటారా? సార్ మీరు నన్ను కొట్టండి, తిట్టండి, ఇక్కడే సమాజ్ చేసినా పర్వాలేదు సార్. మీ అడ్రస్ నాకు ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. సూపర్మ్యాన్, సూపర్మ్యాన్. హే విష్ణు, హ్యాపీ బర్త్డే. నాకు గిఫ్ట్ వద్దు సూపర్మ్యాన్. మరి ఇంకేం కావాలి? అడిగారా? అడుగు. అడగరా, బర్త్డే గిఫ్ట్ నన్ను సూపర్మ్యాన్ చేసి సూపర్మ్యాన్. ప్రాబ్లం వచ్చినప్పుడు సూపర్ మ్యాన్ ఫార్ములా సేవ్ చేసాడు. ఇలా బుక్ చేసావేంట్రా? ఏ సూపర్ మ్యాన్? నేను సూపర్ అవ్వకూడదా సూపర్ మ్యాన్? నేను ఏదో మేనేజ్ చేయాలి. అవ్వచ్చు కానీ దానికి చాలా కష్టపడాలరా. ఎంత కష్టపడాలి? నేను సూపర్ మ్యాన్ అవ్వా అంతే. నేను సూపర్ మ్యాన్ అవుతా. నేను సూపర్ మ్యాన్ అవుతా. నేను సూపర్ మ్యాన్ అవుతా. నేను సూపర్ మ్యాన్ అవుతా. నువ్వు గర్ల్, నువ్వు సూపర్ మ్యాన్ ఎలా అవుతావు? అయితే సూపర్ ఉమెన్ అవుతా. వరల్డ్ లో ఇప్పటి వరకు సూపర్ ఉమెన్ లేదు తెలుసా? అయితే నేను వరల్డ్ లో ఫస్ట్ సూపర్ ఉమెన్. నేను సెకండ్, నేను థర్డ్. చెప్పు సూపర్ మ్యాన్, నువ్వు సూపర్ మ్యాన్ అవ్వేనా? అవ్వచ్చురా కానీ దానికి అబద్ధాలు చెప్పకూడదే. నీకు పవర్ తగ్గిందని చెప్పిన దగ్గర నుంచి అబద్ధాలు చెప్పడం మానేసాంగా. అది వాడేసాను కదా. ఓకే, ఎవరికి ఏ ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. నెక్స్ట్ అంతా ఒకేసారి చెప్పరా? ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఓకే ఓకే. నువ్వా ఎక్కడికి? అటు చూడు. ఏమలాగుంది? విష్ణులో యూ మిస్ అయింది సూపర్ మ్యాన్. అవును అది కాచా సూపర్ మ్యాన్. సరిపదా లాగుదాం రండిరా. ఏంటి సూపర్ మ్యాన్ అసమాని పావు గురించి మర్చిపోతావు. నువ్వు సూపర్ మ్యాన్ కదా, పైకే కాల్ చేసాయి. పైకా? ఇవి తీసుకో.
ఇక్కడికండి. మీ అపార్ట్మెంట్ లో సూపర్ మ్యానా? పోరా, సూపర్ మ్యాన్ అసలు ఇండియాలోనే లేడు. హే ఇస్ టెల్లింగ్ లైస్ యా. రేపు మార్నింగ్ టెర్రస్ కై వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఓకే చాలా కష్టపడి క్యాచ్ చేశాను సార్. పట్రండ్రా నా కొడుకుని. పదండ్రా. అరే ఖాళీ. ఏంది? ఏం లేదు, ఆఖరి చూపు చూద్దామని. మసాజ్ చెయ్యి. అలాగే. విరిగింది. ఇక్కడ స్లోలీ 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 మిమ్మల్ని కొట్టినోడు అమాంతం మీ ముందుకు వచ్చి దూకితే మీరేం చేస్తారు సార్? ముందు అంబులెన్స్ కి ఫోన్ చేస్తా, తర్వాత హాస్పిటల్లో రూమ్ బుక్ చేసి మినిమం 1 year లేవకుండా కొడతా. అయితే ఇమీడియట్ గా అంబులెన్స్ బుక్ చేయండి సార్, వాడు వచ్చేస్తాడు సార్. ఏంటి వాడిని అప్పుడే తెచ్చేసారా? తేవటానికి వాడు మామూలు బ్యాచ్ కాదు సార్, ఆకాశంలో అలా ఎగురుకుంటూ వచ్చి దూకేస్తాడు సార్. ఏంట్రా వాగుతున్నావు? మసాజ్ చెయ్యి. నేను వాగటం కాదు సార్, ఒకసారి అటు చూడండి. ఏంటి చూసు. ఖాళీ లేడు సార్, మీరు బయటికి పంపించారు కదా. ఆగరా, దమ్ముంటే దొరకరా. రే నీకు నిజంగా దమ్ముంటే దొరకరా, నీ సంగతి తెలుస్తాడు. దొరకరా సార్. సార్ దొరికాడు. వాడు నీకు దొరకలేదు, నువ్వే వాడికి దొరికావు. కాలి రే, వాడు ఇక్కడికి వచ్చాడు రా. రండి రండ్రా. పరిగెట్టండి. అయ్యో తెల్లాడు పట్టుకోండి రా. అరే అన్నాడు జంప్ అయిపోయినా అన్నాడు. కళ్ళు మూసుకోండి. అడ్రస్ ఉందిగా. అనాది సెక్స్ డాక్టర్ గానా? ఉంచుకోండి సార్, ఎప్పటికైనా పనికి వస్తుంది. Now write Portugal. POR. Okay. TUGAL. Atmosphere. Hi, Superman. హాయ్. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అడగాలి సూపర్ మ్యాన్. ఏంటిది? అబద్ధం చెప్తే పరిహారం ఏంటి సూపర్ మ్యాన్? అబద్ధమా? ఏం చెప్పావు? నేను ఇంట్లో అక్వేరియం పగలు కొట్టాను, నేనే చేశానని అమ్మకు తెలిస్తే అమ్మ కొడుతుంది.
అందుకే నానమ్మ చేసిందని అబద్ధం చెప్దామని. అబద్ధం అది అవసరానికి చెప్తే పరిహారం ఉంటుంది, కానీ కావాలని చెప్తే తప్పు అవుతుంది, దానికి పరిహారం ఉండదు. సో వెంటనే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి అక్వేరియం నువ్వే పగల కొట్టామని చెప్పేసి, ఓకేనా? అలాగే. వెళ్ళి. చూడు, నేను ఇప్పుడు నిన్ను ప్రేమించట్లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? రే గణేష్, డైరెక్ట్ గా వెళ్తే వర్కౌట్ అవట్లేదు. టేక్ డైవర్షన్. నేను హెల్ప్ చేయను. చేద్దాను కదా, నేనే చెప్తున్నా. నాకు హెల్ప్ చేస్తే మీ ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేస్తున్నాను అవుతావు. అలాగని ప్రాబ్లం లో ఉన్న మీ ఫ్రెండ్ కి హెల్ప్ చెప్పినా సేమ్ ద్రోహం. నేనేం చేశాను? ఇది టూ మచ్చా. మీ ఫ్రెండ్ దివ్య ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది, తనంటే తనకు చాలా ఇష్టం. కానీ మధ్య ఏదో ప్రాబ్లం వచ్చినంత మాట్లాడటం మానేసి తనకి నచ్చలేదు. పాపం లోపల లోపల చాలా ఫీల్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ అబ్బాయి కూడా చాలా మంచోడు, చూడటానికి బాగుంటాడు, సరదాగా ఉంటాడు. తనని తప్పు చేస్తే సారీ చెప్తాడు, తనకి ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్తాడు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఒక మంచి అబ్బాయిని మీ ఫ్రెండ్ మిస్ చేసుకుంటుంటే, ఇన్ఫాక్ట్ లైఫ్ మిస్ చేసుకుంటుంటే నీకేం పట్టినట్లు ఫుట్ బ్రిడ్జ్ మీద టిప్పు మందరటం కరెక్టా? కాదు. వెయిట్ అంటే నువ్వు చాలా మంచోడివి, నేను మిస్ చేసుకోవద్దని చెప్పాలా? అంటే స్ట్రైట్ గా చూస్తే అంతే, కానీ కొంచెం తిప్పి చూస్తే. అది నీ గురించి చెప్పింది కరెక్టేరా. నీతో అరగంట మాట్లాడితే రోజంతా ఉంచేస్తావు, రోజు మాట్లాడితే లైఫ్ అంతా ఉంచేస్తావు. ఏదో మీ అనుమానం. ఏ దీపా ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేయి. ఇదిగో ఇప్పుడు నువ్వు నాకు కానీ హెల్ప్ చేయలేదనుకో. ఏంటి ఏం చేస్తావు? 1 second. నువ్వు చెప్పింది గుర్తుందంటే దివ్య నేను మర్చిపోలేదు కదా. ఇప్పుడు నేనేం చేయాలి? తనతో ఒక 5 minutes మీటింగ్ అరేంజ్ చేయి. 5 minutes చాలా? పోనీ ఒక 5 days? 5 days ఎక్కువ అనిపిస్తుంది కదా, తనకి ఎలాగ అనిపిస్తుంది. సో 5 minutes చాలు. 5 minutes అయినా నేనెందుకు కలవాలి? ప్రేమించుకుంటున్నాం కదా. నేను ఇప్పుడు ప్రేమించట్లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఆ 5 minutes వస్తే తర్వాత లైఫ్ లాంగ్ మళ్ళీ డిస్టర్బ్ చేయను. డిస్టర్బ్ చేయడు కదా? చేయడు. చెయ్యవు కదా? చేయను. అవును, ఈ 5 minutes లో ఏం చేస్తావు? డిస్టర్బ్ చేస్తా. సార్ ఏం కావాలి? కొంచెం టైం కావాలి. ఓకే. హాయ్, కమ్ సిట్. ఓ చెప్పు. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. నేను చేసింది తప్పే, ఐమ్ సారీ, ఇప్పుడు నాది ట్రూ లవ్వే, నన్ను నమ్ము అంటావు అంతేనా? ఏం నమ్మమంటావు గణేష్? ఆ రోజు ఇక్కడ అందరి ముందు అరిచి ఐ లవ్ యూ అని చెప్పడం నిజమని నమ్మనా? నీ నవ్వు, నీ మాట, నీ కళ్ళలో కనిపించిన ప్రేమ, ఆనందం ఇవన్నీ నిజమని ఇంకా నమ్మనా? నేను చూసింది విన్నది నిజం కాదు, నువ్వు చెప్పేదే నిజమని నమ్మమంటావు. ఇదేగా నువ్వు చెప్పాలనుకుంది? నేను అడిగిన 5 నిమిషాల్లో 1 నిమిషం అయిపోయింది. ప్రస్తుతానికి చాలు. మిగతా 4 నిమిషాలు నేను కావాల్సినప్పుడు తీసుకుంటాను. ఓకే బాయ్. 5 నిమిషాలని చెప్పా, వచ్చానంతే. వాడెప్పుడంటే అప్పుడు నేను రాను. వచ్చాడు, 1 నిమిషం సైలెంట్ గా ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకా 4 నిమిషాలు కలిస్తే దాని తర్వాత లైఫ్ లాంగ్ డిస్టర్బ్ చేయాలని చెప్తున్నాడు కదా. ఏంటే ఆ 4 నిమిషాల్లో నువ్వు డిస్టర్బ్ అవుతావని భయపడుతున్నావా? నాకెందుకు భయం? రమ్మను. మ్యామ్ ఇది ట్రై చేయండి. అడిగిందే 5 నిమిషాలు, అందులో 1 నిమిషం వేస్ట్ చేసావు. ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయొచ్చు కదా. నేను చెప్పాలనుకుంది కూడా తనే చెప్పేసింది, ఇంకా నేనేం చెప్పను. సరే, ఇది బాగుందా? కానీ ఇది కాదు, అది 2 ప్యాక్ చేసి. ఓకే. ఏంటి చేరుకుపోయిందా? నేను లాగనా? సెలెక్ట్ చేసావు కదా, బిల్ కట్ట. బిల్లు కట్టడమే అబ్బాయిలకి అందం. అబ్బచ్చా, మరి అమ్మాయిలకి ఏంటో? గిఫ్ట్లు తీసుకోవడం. అవును, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు? ఫోన్ చేస్తా. ఓకే. హలో, ఫోన్ చేశాడా? లేదే. ఫోన్ చేశాడా? ఇంకా లేదే. ఇంకా ఫోన్ చేయలేదు కదా? చేశాడు. ఓకే.
అది బాబు హాయ్. ఏంటిది? అంతేనమ్మా, మీకు అలాగే ఉంటది. ప్రేమిస్తే తెలుస్తుంది. నా జాతకం ప్రకారం ఇవాళ మొత్తం ఎల్లో వేస్తే లవ్ స్టోరీ సక్సెస్ అయిపోద్దని చెప్పారు ఆచార్య గారు. అందుకే ఎల్లో షూ, ఎల్లో ప్యాంట్, ఎల్లో షర్ట్, ఎల్లో బనియన్, ఎల్లో క్యాప్, ఎల్లో ఏ చాలు ఆపిక. ఖర్చీఫ్ అమ్మా. అయినా ఏదో మార్కెట్ లో కలుస్తానో ఓకే, అదేదో ఫ్లవర్ మార్కెట్ లో ఫిక్స్ చేసుంటే కలర్ఫుల్ గా ఉండేది. ఈ కంపుకి కడుపు తిప్పుతోంది, దానికి ఇదంతా నచ్చదు. అది గ్యారెంటీగా రాదు. వస్తుంది రాదు వస్తుంది రాదు. వచ్చిందిగా. కౌంట్ స్టార్ట్స్. ఈసారి కూడా ఒక నిమిషం చాలు, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓ సారీ, లాస్ట్ టైం టైం చెప్పలేదు కదా. రేపు 3:27 షాప్. 3:27 అదేంటి? రాశిమేత్రి, గృహమేత్రి, నక్షత్ర బలం, తారాబలం అన్ని బాగున్నాయంట. ఆ టైం కరెక్ట్ అని చెప్పారు ఆచార్య గారు. సెకండ్ మినిట్ లో కూడా సైలెంట్ గా ఉన్నావేంట్రా? ఏదో ఒకటి మాట్లాడొచ్చుగా. మాట్లాడలేదని ఎవరు చెప్పారు? నేను తన్ని చూశాను, తను నన్ను చూసింది, మా కళ్ళు మాట్లాడుకున్నాం. అబ్బో. ఏం మాట్లాడుకున్నాం రాయాలంటే కనీసం 2000 పేజెస్ కాదు తెలుసా. అదంతా లవ్ అమ్మా, నీకు తెలీదు. దీపా, నీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా? ఉండడు. ఎందుకంటే నేను మెయింటైన్ చేయాలంటే పర్సు కాదు, బ్యాంక్ ఉండాలి. బిల్లు కొట్టేసి వచ్చాను. నా దగ్గర డబ్బులు. నా దగ్గర ఉన్నాయి సార్. నువ్వా? ఎస్ సార్. గిరి, యాదగిరి, పెద్ద డాన్. నిన్న ఫ్యాన్ సార్. సార్ ఆ రోజు ఏంటి సార్ మార్కెట్ లో నాకు రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రైట్ రాంగ్ పక్కన బెటరా, అడ్రస్ ఇచ్చానా లేదా? ఇద్దరు టాంగ్ వచ్చావా? అయిపోయాను సార్. సార్ 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 జస్ట్ 5 minutes సార్. లైఫ్ లో మిమ్మల్ని డిస్టర్బ్ చేయండి సార్. టచ్ చేశావా? థ్యాంక్ యూ సార్. ఓ ఫోన్ చేయాలి సార్. ఆ మహాదేవ్ గడికి షాక్ తర్వాత అవుతుంది కానీ ముందర ఫోన్ చేయి, మ్యాటర్ తెలిచేద్దాం. సార్ హలో ఒరే చెత్త నా కొడక. అన్నా నీకే ఫోన్ అన్నా. హలో, నేను రా గిరన్న ఫ్యాన్ ని. ఒరే ఒక్కసారి కొడితేనే వారం రోజులు ఎగలాపావు. నీకు రివెంజ్ డ్రామాలు ఎందుకురా ఎదవా? తిట్టండి సార్, బాగా తిట్టండి సార్. ఒరే ఉడతల బీకిన తాటింక మొహం. ఏయ్, నీకు గుండాజం ఎందుకురా గుట్లే. ఎరా నీ టార్చర్ తట్టుకోలేక మీ ఆవిడ లేచిపోయిందట కదా అన్న చెప్తున్నాడు. ఏయ్, ఏయ్. ఎరా కూకట్ పొలాంటికి తేడంట కదా నువ్వు. అన్న ఏలేసి మరీ చెప్తున్నాడు. నీకు దమ్ముంటే ఎక్కడున్నావో చెప్పరా. రే చార్మినార్ ఎదురుగా ఉన్న రిలయన్స్ మార్కెట్ లో ఉన్నాను. రా అక్కడే ఉండురా, వస్తున్నాను. రా 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 ఈరోజు నువ్వు యాదగిరి అన్న తేలిపోవాలా? రే పదరా, వాడు అయిపోయాడు. అంతే కదా? అంతే. ఇదిగో తీసుకో సార్. ఆయన రమ్మని మీరు వెళ్ళిపోతున్నారండి సార్. నువ్వు అడిగింది 5 నిమిషాలు, నేను ఇచ్చింది 10 నిమిషాలు. 5 నిమిషాలు అక్కడ సార్. 5 నిమిషాలు కదా సార్. కన్ఫ్యూజ్ అన్నమాట. నువ్వు అడిగింది ఎంత? 5 నిమిషాలు. నేను ఇచ్చింది ఎంత? 5 నిమిషాలు. రెండు కలిపితే ఎంత? 10 నిమిషాలు. అది కాదు సార్, మీరు ఇచ్చింది 5 నిమిషాలే కదా సార్. 5 కలిపితే ఎంత? 10. అది సార్ సూపర్ సార్. ఐ లవ్ యూ సార్. కానీ వాడు వస్తాడు సార్ ఇప్పుడు. చచ్చినారాడు. ఏ? ఎందుకంటే చార్మినార్ ఆపోజిట్ గా రిలయన్స్ మార్కెట్ లేదు, ఈ రిలయన్స్ మార్కెట్ ఆపోజిట్ గా చార్మినార్ లేదు. సూపర్ ఐడియా. మనం కూడా వాడి. ఏమనుకున్నాడు అసలు? టైం చెప్పిన వాడు ప్లేస్ కూడా చెప్పాలి కదా. పైగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. ఎక్కడికి వెళ్తాం? ఎక్కడుంటాడో నాకు తెలుసు. కూర్చో. ఆహా వాట్ ఏ టైం సెన్స్. నీకు అసలు సెన్స్ ఉందా? ప్లేస్ చెప్పకుండా ఎలా వస్తావు అనుకున్నావు? చెప్పగానే వచ్చారు కదా. ఓకే ముహూర్తం దాటే వాళ్ళు బోట్ ఎక్కారు. రండి. తీసుకో.
ఏ ఈసారి స్టాప్ వాచ్ నాది వాడదాం. ఓకే మన అలాగే వచ్చి రాలి. స్టార్ట్. ఓకే నాది ట్రూ లవ్ కాదు అంటున్నావు కదా, ఈసారి నువ్వే డిసైడ్ చేయి. ఈ రెండిట్లో ఒకటి పట్టుకో. ఇందులో ట్రూ లవ్ అని వస్తే నా ట్రూ లవ్, లేకపోతే కాదు. ఓహో ట్రూ లవ్ కాదని వస్తామని భయపడుతున్నట్టుంది. చూసావా ట్రూ లవ్ నువ్వే ఒప్పుకున్నావు. ఆ చేయి చూపించు. చూపించమను. చూపించు. ఏంటి చీటింగ్? ఇది నా ట్రూ లవ్, ఇది నీ ట్రూ లవ్. అయినా మంది ట్రూ లవ్ అయినప్పుడు కాదని అలా రాస్తాను చెప్పు. టెల్యా ఏ స్మాల్ బ్రేక్. యా ఐల్ బి బ్యాక్. హలో సార్ నేను గిరి. సిగ్గులేదు రాళ్ళు చెప్పడానికి. యదవ సన్నాసి తుంబ్రియా. అయినా అసలు ఎందుకు ప్రేమించావురా? ప్రేమ నేను ప్రేమించడం ఏంటి సార్? నోర్మాయ్. అయినా అసలు ఒక మగాడు ప్రేమ అనే పదం వాడాలంటే ఎన్ని క్వాలిటీస్ ఉండాలి తెలుసా నీకు? ఖర్చు ఉండాలి, ఒరిజినాలిటీ కావాలి, సిన్సియారిటీ ఉండాలి. అబోవాల్ అమ్మాయి నవ్వించాలి, నమ్మించాలి, షాపింగ్ తీసుకెళ్ళాలి, గిఫ్ట్స్ కొని పెట్టాలి. అట్లీస్ట్ పేరన్నా బాగుండాలరా. బానే ఉంది కదా సార్. గిరి యాదగిరి. తొక్కలో గిరి. గిరి ఏంట్రా గిరి అసహ్యంగా? నా పేరు చూడు గణేష్. ఎంత క్యూట్ గా స్వీట్ గా అమ్మాయికి నచ్చేలాగా, చూస్తే టచ్ చేసేలాగా. సార్ డబ్బులు లేవు సార్. కాయిన్ బాక్స్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు ఒకసారి నాకు దొరికేస్తే మహాదేవ్ అప్పు చెప్పి మా ఊరు వెళ్ళిపోతాను సార్. సార్ కనీసం మీ కరెక్ట్ అడ్రస్ అయినా చెప్పండి సార్. కరెక్ట్ అడ్రస్ కావాలి అంతే కదా, రాసుకో. అలాగే సార్ చెప్పండి సార్. హలో 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 హలో. ఓకే ఐమ్ బ్యాక్. లెట్స్ కంటిన్యూ. నువ్వు చీటింగ్ చేస్తున్నావు, దీన్ని మేము ఒప్పుకోం. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకో. అది కాదు. సారీ 1 మినిట్ అయిపోయింది, నేను ఇంకేం మాట్లాడను. మీరు చెప్పాలనుకుంటే నెక్స్ట్ మినిట్ లో చెప్పుకోండి. ఓకే బాయ్. అసలు టైం మనం వాడికి ఇచ్చామా, వాడు మనకిచ్చాడే? అన్నట్టు మన టైం చెప్పలేదు, నన్ను ప్లేస్ చెప్పలేదు ఫీల్ అంటున్నారు. రేపు డెక్కన్ పార్క్ 5 o'clock షాప్ బి దా. హాయ్. 5 o'clock మీట్ అవుదామని 4 కి ఎందుకు రమ్మన్నావురా? ఊరికే టైం పాస్ అవుద్దని. ఏంటి? ఎవరైనా చూస్తూ బాగుండదు. ఓ చూడకపోతే పర్లేదా? నిన్ను ఓకే ఓకే. ఇది కూడా కంటి ముందు వచ్చిందేంటి? హలో. ఎక్కడున్నావే? ఎక్కడున్నావే? ట్రాఫిక్ లో ఉన్నాను. సౌండ్ వినిపించట్లేదా? కాదు, అతను 5 o'clock కి రమ్మని చెప్పాడుగా. ఇంకో గంట ఉంది కదా. బాయ్. దొంగ మొహంది ఎలా అబద్ధాలాడుతుందో చూడు. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, మీరు గణేష్ లవర్ కదా? వీడియో చూడండి. నేనండి గణేష్ ఫ్రెండ్ ని, గుర్తుపట్టలేదా? అదేనండి ఆ రోజు ఆఫీస్ లో గుడ్ హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ పిజ్జా కార్నర్ కెలకొద్దురా థియేటర్, గుర్తుపట్టలేదా? చెత్తదవా, మర్చిపోయినా క్రికెట్ ఆదవా. నన్ను చూసే ఫోన్ చేసావు కదా. సో ఇద్దరు కలిసి నన్ను టెస్ట్ చేస్తున్నారా? హలో హలో హలో, మీ ఇద్దరు గొడవలకు నన్ను లాక్కండి. యువర్ కౌంట్ ఆన్ స్టార్ట్స్. నేను 5 కన్నాను, ఇప్పుడు 4 అయింది. స్టార్ట్. చూడు దీపా, తను బాగా కోపంగా ఉంది. సో ఇప్పుడు నేనేం చెప్పిన ఎక్కదు. అందుకే ఈ ఒక్క నిమిషం తను గిఫ్ట్గా ఇచ్చేసానని చెప్పి పండగ చేసుకోమని. ఈ గణేష్ ఆ దివ్య కోసం ఈ ఒక్క నిమిషం త్యాగం చేశాడని చరిత్ర పుటంలో నిలిచిపోద్ది. అచ్చాలి నాకు. డోంట్ లుక్ యా.